ఇక ఎక్కడికక్కడే వాహనాలను కూడా కంట్రోల్ చేస్తూ రద్దీని ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నాయి కేంద్ర బలగాలు. ఇవాళ ఆదివారం కావడంతో శబరిమలలో రద్దీ మరింత పెరుగుతుందనంతా భావించారు. భక్తుల తాకిడి కొనసాగుతున్న రద్దీని కంట్రోల్ చేయడం, క్యూ లైన్లు క్రమబద్ధీకరించడంతో గందరగోళం కాస్త తగ్గింది. ట్రావెన్కోర్, కేరళ పోలీసుల మధ్య సమన్వయం ఇప్పుడు ఏర్పడింది. దీంతో అయ్యప్ప స్వామి దర్శనం కూడా సాఫీగా సాగుతోంది. ఏర్పాట్లు సరిగ్గా లేవంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది కేరళ ప్రభుత్వం. శబరిమలలో అయ్యప్ప భక్తుల కష్టాలని కళ్లకు కట్టినట్టుగా చూపెడుతోంది టీవీ9. శబరిమలలో పరిస్థితి ఎలా ఉందో ప్రత్యక్షంగా చూపించేందుకు ఆలయం దగ్గర నుంచి లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు టీవీ9 చీఫ్ రిపోర్టర్ రాకేష్. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో రాకేష్ అందిస్తారు. శబరిమలలో రద్దీ చాలా వరకు కంట్రోల్లోకి వచ్చింది. నిన్న మొన్న ఉన్నటువంటి రష్ చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. అంతకుముందు ఈ నెల 7వ తేదీ నుంచి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ క్రౌడ్ చేరుకున్నారు. అయితే క్రౌడ్ చేరుకోవడం అనకంటే ఇక్కడ కంట్రోల్ చేసేటువంటి పద్ధతి మారిపోయింది. పోలీసులు కానీ, ట్రావెన్కోర్ కానీ, గవర్నమెంట్ కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సో ఇప్పుడు మాత్రం కొంత స్మూత్గానే క్యూ లైన్స్ కానీ, స్మూత్గానే భక్తులకు దర్శనం కానీ, స్వాములందరికీ ఎవరెవరికి ఏ క్యూ కేటాయించాలి, ఇరుముడితో వచ్చిన వాళ్ళు ఎలా వెళ్ళాలి, కొంత సివిలియన్స్ ఎట్లా వెళ్ళాలి, చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు, దాంతోపాటు కొంతమందిని ఎవరైతే చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరినీ ప్రత్యేకంగా తీసుకొచ్చి మళ్ళీ క్యూ లైన్లో మధ్యలో వదిలిపెడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో కొంత కంట్రోల్లోకి వచ్చింది. ఈ 4-5 రోజుల నుంచి దేశవ్యాప్తంగా శబరిమలలో జరుగుతున్నటువంటి ఈ రద్దీ, శబరిమలలో భక్తులు పడుతున్నటువంటి ఇబ్బందులు, చాలా నిరసనలు, ఆందోళనలు జరిగాయి. వీటన్నిటి పట్ల దేశవ్యాప్తంగా కొంత వ్యతిరేకత వ్యక్తమైంది కేరళ ప్రభుత్వం మీద. అదేవిధంగా శబరిమల చూస్తున్నటువంటి ట్రావెన్కోర్ ట్రస్ట్ మీద, బోర్డు మీద, ఇక్కడటువంటి లోకల్ పోలీసుల మీద, వీళ్ళందరి మీద కొంత ఒత్తిడి మొదలైంది. చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు తీవ్ర ఎత్తున విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు కూడా కావాలనే ఒక కమ్యూనిస్టు ప్రభుత్వం ఇక్కడ దేవాదాయ శాఖను, ఇక్కడటువంటి ట్రావెన్కోర్ను, ఇక్కడటువంటి భక్తుల రద్దీని పట్టించుకోవట్లేదు అంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. సో ఇక్కడ చూస్తున్నాం 18 మెట్లు ఎక్కుతున్నటువంటి భక్తులు మనం చూస్తున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి వృద్ధుల్ని ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళని ఎవరైతే కొంత క్యూ లైన్లో నడవలేకపోతున్నారో వాళ్ళందరినీ కూడా పక్కకు తీసుకొచ్చి వేరే విధంగా పంపిస్తున్నారు పోలీసులు. ఈరోజు ఉదయం, నిన్నటి వరకు చూసింది వేరు, ఈరోజు ఉదయం నుంచి బాగా యాక్ట్ చేస్తున్నారంటే పూర్తిగా ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేటువంటి పద్ధతి కానీ, ఎక్కడికక్కడ భక్తుల్ని నిలువరించేటువంటి సిస్టమ్ కానీ అంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ 4 రోజుల నుంచి ఏమైంది అంటే ఖచ్చితంగా ట్రావెన్కోర్కి, పోలీసులకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపం అనేది ఖచ్చితంగా కనిపించింది. ఆ ఎఫెక్ట్తోనే ఇన్ని రోజులు భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇలాగే కొనసాగితే, ఇలాగే వీళ్ళ మధ్య సమన్వయం కరెక్ట్గా ఉంటే, కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉంటే భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరి క్యూ లైన్లో వాళ్ళు వస్తారు, ఎవరికి సంబంధించినటువంటి క్యూ లైన్లో వాళ్ళు వెళ్తారు. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ ప్రత్యేకంగా పక్కకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇరుముడితో వచ్చిన వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి లైన్ ఉంటుంది. వీటన్నిటిని కూడా మెయింటైన్ చేస్తూ ఇంతే స్మూత్గా వెళ్ళాలని భక్తులు చెప్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు ఇక్కడటువంటి తెలుగు భక్తులు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి డిమాండ్, ఇక్కడికి వస్తున్నటువంటి లక్షలాది మంది స్వాముల్లో 60% పైగా తెలుగు స్టేట్స్కి సంబంధించినటువంటి తెలుగు స్వాములు, అయ్యప్ప స్వాములు ఇక్కడికి వస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ కొంత చొరవ తీసుకొని ఇక్కడ ఒక ప్రత్యేక భవనం నిర్మించడం. ఎందుకంటే చాలా ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఆఫీస్ కాంప్లెక్స్ కానీ, ఆ పక్కన ఉండేటువంటి రూమ్స్ ఉండేటువంటి అవి కానీ, వీటన్నిటినీ కొందరు ప్రైవేట్గా నిర్మించినవి ఉన్నవి, కొన్ని డొనేషన్ చేసి నిర్మించుకుంటున్నవి ఉన్నవి. కొంత ఇక్కడ కేరళ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినట్టయితే ఇప్పటికే కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడికి ఈ కేరళ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. కొంత ప్లేస్ ఇచ్చినట్లయితే 5 ఎకరాలు 10 ఎకరాల ప్లేస్ ఇస్తే అక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భవనం నిర్మించే అవకాశం ఉంటుందంటూ ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు. అధికారికంగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా అదే విధమైనటువంటి లేఖలు రాసి ఈ ప్రభుత్వాన్ని సహకరించమని కోరి కొంత ప్లేస్ తీసుకొని ఇక్కడ భవనాలు నిర్మిస్తే అన్నదానానికి కానీ, ఇక్కడ స్టే చేయడానికి కానీ, వచ్చేటువంటి భక్తులు ఇరుముడ్లు విప్పుకోవడానికి కానీ వీటన్నిటికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్వాములందరూ కూడా ఈ ఇరుముళ్ళు తీసుకొచ్చినటువంటి ఇరుముళ్ళు విప్పుకోవడానికి ఇలా బయట కూర్చొని వర్షం పడ్డా, ఒకవేళ ఇలా ఇరుముళ్ళు విప్పుతున్నప్పుడు సడన్గా వర్షం పడ్డా ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. కొన్ని రాష్ట్రాలకు సంబంధించి స్పెషల్ అకామిడేషన్ ఉంది, కానీ తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి అకామిడేషన్ లేదు. సో అకామిడేషన్ కోసం ఇలా ఒక పెద్ద సైజులో
భవనాలను నిర్మించినట్లయితే వీళ్ళంతా అక్కడే ఇరుములను విప్పుకొని అక్కడే అవసరమైతే స్నానాలు చేసి దర్శనానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఫెసిలిటీ కావాలని ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి. సో అలాంటి ఒక ఫెసిలిటీ ఇక్కడ కల్పించాలని రాష్ట్రాలను కోరుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కొంత చొరవ తీసుకొని కేరళ రాష్ట్రాన్ని స్థలం అడిగితే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ భవనాలను నిర్మిస్తే కనుక లక్షలాది మంది తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా చాలా సౌకర్యంగా ఉంటుంది. ఏడాదికి ఒక్కసారి వచ్చినా చాలా హ్యాపీగా వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఓటు స్టూడియో.